అందరికీ వందనాలు. దేవుని మాటల్లో నుంచి కొన్ని విషయాలు చూస్తూ మన జీవితాన్ని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుని మాట, ఈ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన మాటలు కొండ మీద ప్రసంగంగా మనం ఎక్కువ చోట్ల ప్రసంగాలు మాట్లాడేటప్పుడు ఈ మాటల గురించి చెప్పేటప్పుడు కొండ మీద ప్రసంగం అని చెప్పి ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఆలోచిస్తే ఈ మాటలు క్రైస్తవ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. మనం వాటిని పట్టుకొని బతకడానికి ప్రయత్నం చేసినప్పుడు మన జీవితానికి ఎంతగానో ఉపయోగపడి మనం దేవుని దగ్గరికి వెళ్ళేలా అవి చేస్తాయి. చాలా వరకు మాటలు మన జీవితానికి లోకంలో ఎంతవరకు ఉపయోగపడతాయని చెప్పి ప్రయత్నం చేసి వాటిని మనం ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్న మన జీవితాల్లో దేవుని దగ్గరికి తీసుకెళ్లే పద్ధతి ఈ మాటలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. అందులో భాగంగా కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు అనే మాటని మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో ధన్యతలు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మనకున్న ఇల్లుని బట్టి, మనకున్న వస్తువుని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి. అయితే దేవుడు చూసేది అంతరంగంలో మనం జీవించే పరిస్థితుల, అంతరంగంలో దేవుని కొరకు బతకాలనే ఆశను బట్టి ఆయన మనల్ని ధన్యులుగా చూస్తూ ఉంటాడు. అందులో ఒక లక్షణం కనికరం. కనికరం అని అంటే మనకి అర్థం అవడానికి ఒక 2 మాటలు మనం ఆలోచిస్తే, మీరేమనుకుంటున్నారు కనికరం అంటే చెప్పండి. కనికరించడం అంటే, లేకపోతే కనికరం అని అంటే ఏంటి మన ఆలోచన? జాలి, దయ, కనికరం. ఇంకా ఎదుటి వ్యక్తి అనారోగ్యం ఉంటే ఏదైనా ఇవ్వడం, చేయడం. రైట్. ఇంకా కనికరం అంటే మనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. 2 విధాలుగా కనికరాన్ని మనం ఆలోచిద్దాం. ఏంటనంటే, మొదటిది వారు లేని పరిస్థితిని బట్టి మనం ఏదైనా ఇవ్వడం, మన దగ్గర ఉన్నది వారి కొరకు ఉపయోగించడం కనికరం అయితే, రెండోది ఏంటనంటే వారు కోల్పోయిన, వారంతటా వారు నష్టపరుచుకున్న, వారే దానిని కావాలని దూరం చేసుకున్న తర్వాత తిరిగి వారికి అది పొందేలాగా, ఆ స్థానంలో ఉండేలాగా మనం సహకరించడం, సహాయం చేయడం కూడా కనికరం. మొదటిది ఏంటనంటే జాలితో, దయతో వారికి ఇవ్వడం కనికరం అయితే, రెండో కనికరం ఏంటనంటే వారు కావాలని నష్టపరిచేసుకుంటారు, కోల్పోతారు. ఆ కోల్పోయిన పరిస్థితికి ఇవ్వడం కనికరం. మొదటిది ఈజీయా, రెండోది ఈజీయా? మొదటిది చేయడం ఈజీయా, రెండోది చేయడం ఈజీయా? కనికరం అంటే మొదటిదంటే ఎవరన్నా చేస్తారు. ఎందుకు? వాళ్ళకి అది లేదు, అరే వాళ్ళు తినడానికి ఏం లేనట్టుంది, కొంచెం ఇవ్వరా, నీ దగ్గర 2 పెన్సిళ్ళు ఉన్నాయి, ఒక పెన్సిల్, ఒక పెన్ను అని చెప్పి మన దగ్గర లేని, వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇది ఒక కనికరం అయితే, వారు కోల్పోయిన తర్వాత, వారు నష్టపోయిన తర్వాత మనం ఇవ్వడానికి ఇష్టపడేది, అది దేవుడు కోరుకుంటున్న కనికరం, దేవుడు మనుషులు చూపిస్తున్న కనికరం. ఎందుకు ఈ మాట ఆ టైంలో ఆ ప్రజల దగ్గర చెప్పాల్సి వచ్చింది అని అంటే, పాపం చేస్తున్న వారిని, సుంకరుల్ని, అలాగే ఎవరికైనా రోగం, అనారోగ్యం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చూసేవారు అని అంటే, ఈడేదో పాపం చేశాడు రా, ఈడేదో తప్పు చేశాడు, ఈడేదో చెడు పని చేశాడు, దేవునికి వ్యతిరేకమని చేశాడు, అందుకే వీడికి జబ్బు వచ్చింది అని చెప్పి ప్రజల్లో ఒక అంటరానితనం ఏర్పడి వారిని దేవునికి దగ్గరగా కానీ, ప్రజలకు దగ్గరగా కానీ ఉండనిచ్చేవారు కాదు. అంతేకాదు, వాళ్ళని చిన్న చూపుగా చూస్తూ ఉండేవారు. దేవుడేమో మనిషిని ప్రేమించాలి అని చెప్పి అన్ని విషయాలు సిద్ధపరిచి ఆయన మాటలు ఇస్తే, ప్రజలందరూ ఆయన మాటలు ఉపయోగించి ఏం చేస్తున్నారు? మనుషులు దూరం పెడతా ఉన్నారు. అందుకు యేసుప్రభు వచ్చిన తర్వాత తన ప్రారంభపు పరిచర్య పరిస్థితుల్లో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నేను కోరుకుంటుంది కనికరము, అదే ఆలోచించండి. మనుషులతో మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను తప్ప మీరు దూరం పెట్టాలని కాదనే విధంగా కనికరం కలవారు ధన్యులు, వారి కనికరం పొందుతారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నిజానికి పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయని మనం చదువుతాం? 613 ఆజ్ఞలు ఉన్నాయని చెప్పి చదువుతాం.
పాత నిబంధన అంతా కూడా 613 ఆజ్ఞలు. కొంతమంది చేసేవారు, చేయనివారు. అయితే ఈ 613 ఆజ్ఞల్లో 2 రకాల పరిస్థితులు ఉన్నాయి. ఏంటి అని అంటే, మొదటిది విధులు, అంటే ఖచ్చితంగా చేయాల్సినవి. అవి ఎన్ని అంటే 248. రెండోది నిషేధం, చెయ్యకూడనివి. అవేంటంటే 365. 613 ఆజ్ఞల్లో చెయ్యాల్సినవేమో 248, నువ్వు చేయకుండా ఉండాల్సినవేమో 365. ఇవి చాలా వరకు మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు చూసే ఉంటాం. అయితే ఇవేవైతే ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయో, పాపం వల్ల కానీ లేకపోతే ఇలాంటి అనారోగ్యం వల్ల కానీ ప్రజలు వారిని దూరం పెట్టేసేవారు. అంటే దేవుని ఆజ్ఞ ఎక్కడైనా వీళ్ళు మీరారేమో అని చెప్పి. అప్పుడు శిక్షలు కూడా ఎలా ఉండేవి అంటే 4 రకాలుగా శిక్షలు ఉండేవి. ఒకటి అయితే చంపడం. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ఆ మాట చూద్దాం ఒకసారి. లేవియ కాండము 24వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. లేవియ కాండము 24వ అధ్యాయము 20వ మాట చూద్దాం. విరుగగొట్టబడిన దాని విషయంలో, విరుగొట్టబడితే శిక్ష, కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కలంకము కలుగజేసినందున వానికి కలంకము కలుగజేయవలెను. అప్పుడు ఎవరైనా నష్టం చేస్తే, ఇబ్బంది పెడితే, కష్టపెడితే తిరిగి వాళ్ళకి అదే రకమైన కష్టం, ఇబ్బంది, నొప్పి కలిగించడం ద్వారా వాడు ఎందుకు ఆ ప్రయత్నం చేశాడా అని పశ్చాత్తాపడి వారు మారు మనసు పొందుతారన్న ఆ ఉద్దేశంతో ఆ రకంగా ప్రయత్నం చేసేవారు. అయితే దాని వెనుక దేవుని ఉద్దేశం వారు ఆ చేస్తున్న పని తప్పని భావించి దాని నుంచి బయటపడాలని. కానీ వీళ్ళు ఏం చేసేవారు అంటే, ఎవడన్నా ఏదైనా తప్పు దొరికితే ఆడిని అలా చంపుదాం, అలా ఇబ్బంది పెడదాం, అలా నష్టపరుద్దాం, ఆడిని అలాగే కొడదాం, ఆడిని అలాగే చేద్దామని. మనం కూడా చిన్నపిల్లల్లాగా ఒక దెబ్బ ఎవరైనా కొడితే మరొక దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎదిగిన మనం, క్రైస్తవులను పిలువబడుతున్న మనం దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోక, ఆడు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా కూడా అలాగే చేస్తాను, వాళ్ళు నన్ను ఇలా అన్నారు కాబట్టి నేను కూడా వాళ్ళని అలాగే అంటాను, వాళ్ళు నాకు ఇలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇలా చెడులు తప్పే ఉంది అనే ఆలోచన, అభిప్రాయం మనకు కలుగుతూ ఉంటుంది. కానీ కనికరము వారు మనం చేసిన దాన్ని బట్టి కాదు, కానీ మనం ఏం చేయాలో దేవుడి పక్షంగా మనం ఏం నేర్చుకున్నామో అది చేయడం కనికరంగా మనం నేర్చుకోవచ్చు. అయితే ఈరోజు మన ఎడల వాళ్ళు మన నుంచి పొందే ప్రేమను కోల్పోయేలా ప్రవర్తించిన తర్వాత మనం ఆ ప్రేమను కొనసాగించడం కనికరం. కానీ మనం ఏం చెప్తాము అని అంటే, నేను మంచిగానే ప్రవర్తించినప్పుడు వాళ్ళు ఇలా చెడ్డగా ప్రవర్తిస్తే నేను ఎందుకు మంచిగా ప్రవర్తించాలి, నేనెందుకు వాళ్ళకి ప్రేమగా నడుచుకోవాలి, వాళ్ళతో నేనెందుకు వాళ్ళని అంత మంచిగా ఉండాలి, వాళ్ళు నాతో చెడ్డగా ఉండేటప్పుడు అని చెప్తా ఉంటాం. కానీ యేసు ప్రభు ప్రజలందరూ ఉండి ఆయన ముందు నిలబడేటప్పుడు ఆయన మాట్లాడే మాట, మీరు కనికరం చూపిస్తే తప్ప మీరు కనికరం పొందుకోరు జాగ్రత్త అని చెప్పి హెచ్చరించాడు. ఈ మాటలో చాలా ప్రమాదకరమైన హెచ్చరిక ఏంటంటే అదే. అంటే జనరల్గా మనం కనికరం చూపించకపోతే మనకి దేవుడు కనికరం చూపించడు. మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం కనికరం, అది మర్చిపోయి మనం ఇతరులకి కనికరిస్తే అదేదో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. నేను వాళ్ళు ఎంత నన్ను ఇబ్బంది పెట్టినా నేను ఎంత ప్రేమగా మాట్లాడుతున్నానో తెలుసా, వాళ్ళు ఎంత నన్ను కష్టపెడతానో నేను ఎంత ప్రేమగా నడుస్తాను. నిన్ను దేవుడు క్షమించాడని గుర్తు చేసుకుంటే, ప్రభువా నువ్వు నన్ను ఇంకా ఎక్కువ చేసావు కదా, నేను కొంతే చేయగలుగుతున్నానన్న ఆ దీనత్వం మనకు వస్తుంది. కానీ మనకి దేవుడు మనల్ని క్షమించిన, దేవుడు మనల్ని కనికరించిన కనికరం మనకు అర్థం అవ్వకపోతే, ఒక పరిస్థితిలో మనం ఒకరిని క్షమించినప్పుడు మనం ఏమంటామనంటే నేను చాలా ఎక్కువ చేసేస్తున్నామని ఫీల్ అవుతాం. కానీ నిజంగా కనికరం దేవుని దగ్గర నుంచి నేను పొందుకున్నాను, ఆయన నన్ను క్షమించాడన్న భావం ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఎదుటిని ప్రేమించేటప్పుడు అమ్మో ఒక అవకాశం దొరికిందిరా, ఒకరిని క్షమించే అవకాశం అని చెప్పి మనల్ని ఎంతమంది ఇబ్బంది పెడితే వాళ్ళని క్షమించడంలో ఆనందించగలుగుతాం, వాళ్ళని కనికరం చూపించడంలో ఆనందించగలుగుతాం. కాబట్టి మనం చేయవలసింది చేయకపోతే శిక్ష వస్తుంది. 248 విధులను బట్టి చేయకూడని చేస్తే శిక్ష వస్తుంది. నిషేధమైన వాటిని చూసాం ఆజ్ఞల విషయంలో. అలాగా మనం కనికరం చూపించేటప్పుడు మనకి ఏ రకంగా నష్టం కలగకపోతే చాలా ఈజీగా కనికరం చూపించేస్తాం. కానీ మనకు నష్టం కలిగినా, కష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా వాళ్ళ ఎడల కనికరం చూపించడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ దేవుని నా ఎడల చూపించాడు కనికరం అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దాన్ని బట్టి మనం ఇతరుల ఎడల కనికరం చాలా దీనులమై చూపించగలుగుతాం కనికరం. ఒకసారి ఏం జరిగింది అంటే, స్కూల్లో బయాలజీ టీచరు డ్రాయింగ్స్ కొన్ని వేయాలి, రేపు పెన్సిల్ తెచ్చుకోండి అని చెప్పారు.
చెప్తే నేను ఆ రోజు వెళ్ళినప్పుడు పెన్సిల్ పట్టుకెళ్ళడం మర్చిపోయా. స్కూల్లో ఆ పీరియడ్ వచ్చినప్పుడు బయాలజీ టీచర్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అందరు పెన్సిల్ తెచ్చుకున్నారా అని అడిగారు. అని అంటే నేను తెచ్చుకోలేదు, చేయెత్తాను. తెచ్చుకోలేని అందరూ బయటికి వెళ్ళిపోండి అన్నారు. బయటికి వెళ్ళిపోండి అంటే బయటికి వెళ్ళి మరి ఎందుకు పెన్సిల్ లేనప్పుడు డ్రా చేయలేము, ఏం చేయలేము, మరి పక్క వాళ్ళతో మాట్లాడతాం, ఆడికి వెళ్తాం ఈయనకి వెళ్తాం అని చెప్పి టీచర్ ఏం చేశారంటే మీరు బయటకు కొంటారు అని అన్నారు. ఈలోపు ఒకటి నించొని నా దగ్గర పెన్సిల్ 2 ఉన్నాయి మేడం, నేను ఇస్తానని చెప్పి ఇచ్చాడు. ఇస్తే నేను లోపలికి వచ్చి ఆ పెన్సిల్ తీసుకొని డ్రా చేస్తున్నాను, కానీ అలా ఆలోచిస్తున్నాను. ఎందుకు ఆలోచిస్తున్నానంటే ఆ ముందు రోజు నాకు ఎవరైతే పెన్సిల్ ఇచ్చారో ఆడికి నాకు చిన్న గొడవ అయితే నేను అని తోస్తే ఆడు కింద పడిపోయాడు అన్నమాట. కింద పడిపోతే ఈ మోచేయ దగ్గర చిన్న గీసుకొని కొంచెం చిన్న రక్తం వచ్చింది, చిన్నది. ఆడు తుడుచుకున్నాడు, బాగానే ఇంటికి వెళ్ళిపోయాడు. వచ్చాం. తర్వాత రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆడేమో నాకు పెన్సిల్ లేదని అంటే నాకు పెన్సిల్ ఇస్తాను అన్నాడు. ఈడు ఎలాగ ఇచ్చాడు పెన్సిల్ అని చెప్పి తీసుకున్నాను, రాశాను. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత సారీ రా అని చెప్పాను. అంటే ఆడు ఏమన్నాడంటే ఏరా అని అంటే నేను తోస్తాను కదా అని అంటే అది నిన్న అయిపోయింది కదా అన్నాడు. నిన్న అయిపోయింది కదా అని చెప్పి తోసింది. ఈరోజు నాకు ఒక ఇబ్బంది కలిగితే నాకేదో చేయడానికి ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు మనకి పెద్దోళ్ళు ఇంత అయిపోయాము, చాలా విషయాలు దేవునిలో నేర్చుకుంటున్నాం, చాలా సంగతులు మనకు అర్థమవుతున్నాయి, చాలా విషయాలు మనం మర్చిపోవాలి, కానీ చాలా దాచుకొని ఏం చేస్తామనంటే దేవుడు మన ఎడల కనికరం చూపించాలని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ వయసులో ఆడికి అంత జ్ఞానం ఎలాగొచ్చిందో, తెలిసి చేశాడో తెలియ చేశాడో, మరి అంత పెద్ద దెబ్బ కాదనుకున్నాడో తెలియదు, కానీ ఆ చిన్న క్రియ నాలో ఏదో ఆలోచించేలా చేసింది. అరే ఇలా చేసి ఉండకూడదు అని నేను సారీ చెప్పేలా చేసింది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే తప్పు ఆడు చేశాడు కదా, ఆడొచ్చి నాకు క్షమాపణ చెప్తే అప్పుడు నేను ప్రేమ చూపిస్తాను అంటాం. ఆడొచ్చి నా ఎడల ఏదైనా జరిగిస్తే అప్పుడు నేను ప్రేమ చూపిస్తాను అంటాం. నన్ను ముందు ఎవరి మాట అన్నారు, నన్ను ముందు ఎందుకు తిట్టాలి, ముందు వచ్చి నన్ను నిలబడితే నేను వెంటనే క్షమించేస్తాను, నాకు చాలా ప్రేమ ఉందని అంటాం. ముందు నువ్వు ప్రేమ చూపిస్తే అవతల వ్యక్తే నిన్ను క్షమాపణ అడిగేలా చేయొచ్చేమో కదా. కానీ అలా ఆలోచించే మనసు మనకి రాదు. కనికరం గలవారు ధన్యులు అని అంటే ఈరోజు మన దగ్గర ఆస్తులు ఉండకపోవచ్చు, అంతస్తులు ఉండకపోవచ్చు, గొప్ప గొప్ప వాటిని మనం అనుభవించకపోవచ్చు, కానీ దేవుని కనికరం పొందుకున్నామనే కృతజ్ఞతా భావం మనలో ఉంటే ఒకరికి కనికరం చూపిస్తాం. దేవుని ద్వారా, ఆయన ప్రేమ ద్వారా నేను బతుకుతున్నాననే స్పృహ మనలోకి ఉంటే ఒకరు తప్పు చేసినా ముందు మనం ప్రేమ చూపించగలుగుతాం. అలాగ మనం నడుచుకోవాలని నేర్పబడ్డానికి యేసు ప్రభు ఆ పరిసయ్యులు, శాస్త్రులు, ప్రజలందరిలో ఆ వ్యత్యాసాన్ని తీసుకొచ్చి విభేదాన్ని తీసుకొస్తూ ఉంటే కలిపి యేసుప్రభు నడిపించడానికి చాలా విషయాలు వాళ్ళతో మాట్లాడుతూ నేర్పిస్తూ నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మనం ఎలా చూపిస్తున్నాం కనికరం ఆలోచించండి. మనం ముందుగా చూపించడానికి ఇష్టపడుతున్నాం, లేకపోతే ఎవరో చేస్తే నేను చేస్తాననే ఆలోచనతో ఉన్నామేమో చూసుకోండి. అయితే నాలో కనికరం ఉందా లేదా అని మనం పరీక్షించుకోవడానికి ఒక 5 మాటలతో కనికరం ఉందా లేదా తెలిసిపోద్దానంటే దేవుడు మనందరికీ రకరకాలుగా ఆయన మాటల ద్వారా ఆలోచింపచేస్తాడు, నేర్పిస్తూ ఉంటాడు. నేను కొన్ని విషయాలు నేర్చుకొని మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను. ఆ 5 సందర్భాలు ఎక్కడైనా మనలో ఉన్నాయి, మనం అవి చేస్తున్నాం అని అనిపిస్తే మనలో కనికరం లేనే లేదు అనే వాస్తవాన్ని గుర్తుపెట్టి కనికరం కలవారుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయడానికి ఇష్టపడదాం. మొదటిది ఏంటి అంటే కనికరము ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తుంది, శిక్షని రద్దు చేస్తుంది. మొదటిది ఏంటి? కనికరం ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తుంది, శిక్షను రద్దు చేస్తుంది. ఈ మాటలు గుర్తుపట్టుకోండి. ఏంటనంటే ఎలాంటి వాడినైనా ముందు క్షమించే మనసు మనకు ఉండాలి. ఎలాంటి వాడినైనా క్షమించే మనసు మనకు ఉండాలి. ఎందుకు అనంటే మనం కనికరం చూపించకపోతే ఏమవుద్ది? మనం కనికరం పొందుకోలేము. మనకి దేవుడు కనికరం ఇవ్వడు. అంటే రేపు పొద్దున్న దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు క్షమించలేదని అడుగుతాడు మనల్ని. వాళ్ళతో ఎందుకు నువ్వు సమాధానం పడలేదని అడుగుతాడు. వాళ్ళతో ఎందుకు సరిగా ప్రవర్తించలేదని అడుగుతాడు. కాబట్టి మనకి ఎవరితో కూడా శత్రుత్వం కానీ, విరోధం కానీ, విభేదం కానీ ఎవరితోనూ ఉండకూడదు. కాబట్టి అందరినీ క్షమించే మనసు ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళు బాగా పదవుల్లో ఉన్నారనుకోండి, ఉన్నతమైన స్థాయిలో ఉన్నారనుకోండి, వాళ్ళు మనకి నష్టం చేసిన మనం ఏమంటాం చెప్పండి?
పర్లేదు బ్రదరు, పర్లేదు సిస్టర్, ఏం కాదు, మీరేం పట్టించుకోవద్దు, ఏం అవ్వలేదు అని అంటాం. అదే మనకంటే తక్కువ స్థాయిలో మనకి ఏమైనా నష్టం పరిచారు అనుకోండి, కళ్ళు కనబట్టలేదా, నీకు తెలియదా, ఎవరనుకుంటున్నావు, రోడ్డు మీద తిరగవాడు అనుకుంటున్నావా అని చిన్నోడితో మాట్లాడతాం. పెద్దోళ్ళతో మాట్లాడేటప్పుడు మనకు అది పెద్ద గాయం చేయదు, మనకు అది పెద్ద ఇబ్బంది పెట్టదు, మనకు అది నష్టం కాదు. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఒకరిని ప్రేమించడానికి మనం వాళ్ళు మనకి ఏం చేయకపోయినా ప్రేమించడానికి ముందుకెళ్ళిపోతామే, కానీ ఒకరు మనకి ఏ రకంగా కూడా ఉపయోగపడాలంటే మనకు సిర్రెత్తు కోపం వచ్చేస్తూ ఉంటుంది. కనికరం అంటే ఎలాంటి వ్యక్తినైనా క్షమించే మనసు మనకు ఉండడం. ఆ వ్యక్తి నీకు ఉపయోగపడ్డా, బలహీనుడా గొప్పోడా ఇవేవి కాదు, నీకు దేవుడు ప్రేమించే మనసు ఇచ్చాడు, ఆ ప్రేమించే స్వభావం ఆలోచన నీలో పెట్టాడు. ఎందుకు? దేవుని చేత మనం ప్రేమించబడ్డాం కాబట్టి, దేవుని చేత అది నేర్పబడ్డాం కాబట్టి ఈరోజు మనం ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించే మనస్సుతో మనం ఉండడానికి ఇష్టపడాలి. ఆ వ్యక్తి చిన్నోడా, పెద్దోడా, గొప్పోడా, లేనోడా అని ఏవి చూడకుండా అందరినీ కూడా క్షమించడానికి మనం ముందుగా ఆలోచన కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అని అంటే, కొంతమందితో మనకి అవసరం ఉన్నంత వరకు వారిని ఎన్నిసార్లు అయినా క్షమిస్తూ ఉంటాం. ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఎన్నాళ్ళు ఎందుకు వచ్చుకున్నాను అనుకున్నాం, ఇందుకోసమే, ఇంక ఇది అయిపోయింది కదా ఆడికి మనకి చెల్లు అని ఆ అవసరం తీరేంత వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఆ రిలేషన్ కాపాడుకుంటూ ఉంటాం. ఎందుకు? వాళ్ళతో మనకు పని ఉంది, వాళ్ళతో అవసరం ఉందని. అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళకి ఫోను చేయము, వాళ్ళకి జ్ఞాపకం చేసుకోము, వాళ్ళ గురించి ప్రార్థన ఉండదు, ఆలోచన ఉండదు, ఇంకేమీ ఉండవు. ఈరోజు ఒక వ్యక్తిని ప్రేమించడానికి మనం ఆశ, లాభం, కోరిక, మరి ఇంకేదో ఆలోచనతో మనం చేస్తున్నాము అని అంటే అది కనికరం కానే కాదు, అది ఒక బిజినెస్. వ్యాపార దృక్పథంతో ఆలోచించేవాడు అలా చేస్తాడు. కానీ కనికరం కలిగిన వాడు మనిషిని మనిషిగా చూస్తాడు, మనిషి బలహీనుడని తెలిసి ప్రేమిస్తాడు, అతడి కింద ఉన్నాడని చెప్పి చెయ్యెత్తి పైకి లేవనెత్తాడు, అతడికి నా అవసరత ఉందని గుర్తించి వెళ్ళి ఆ అవసరత తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే పొరుగువాడి విషయంలో యేసుప్రభు అంటాడు, ఎవడు పొరుగువాడు అని అంటే ఒకటి కష్టంలో ఉండేటప్పుడు సహాయం చేసేవాడు పొరుగువాడు అని చెప్పి ఒక ఉదాహరణ, ఉపమానం మనకి ముందుంచాడు. ఈరోజు మనం ఎలాంటి వ్యక్తినైనా కూడా క్షమించడానికి మన మనసులో ఖచ్చితంగా స్థానం ఇవ్వకపోతే మనం రేపు పొద్దున్న దేవుని ఎదురు నిలబడినప్పుడు లెక్క చెప్పాలి. దేవునితో ఆ మాట మనం సమాధానం చెప్పుకోవాలి అని అంటే అందరితో కనికరం కలిగిన వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. రెండోది, కనికరం కలిగిన వారు ఎప్పుడు కూడా పాత విషయాలు తవ్వరు, పాత విషయాలు ఎత్తరు. మీ పక్కలు చెప్పండి అన్నమాట. కనికరం కలిగిన వారు పాత విషయాలు తవ్వరు, పాత విషయాలు ఎత్తరు. ఎప్పుడైనా ఎత్తామా పాత విషయాలు? జరిగిపోయినవి ఎప్పుడైనా ఎత్తామా? పాత జ్ఞాపకాలు ఎప్పుడైనా ఆలోచించామా? పాత పరిస్థితులు ఎప్పుడైనా ఊహించామా? ఊహల్లో ఉంచుకొని ప్రవర్తించడానికి ఇష్టపడ్డామా? ఒక ఆయన్ని వడ్డించడానికి పెట్టారండి, భోజనాల్లో వడ్డించడానికి పెట్టారు. ఫంక్షన్ అయింది కాదు, వడ్డించడానికి మాత్రమే పెట్టారు. వస్తే వేస్తూ అందరికీ బాగానే వేస్తున్నాడు. ఒక ఆయన దగ్గరికి వేయాల్సి వచ్చినప్పుడు ఇలా గరిటె ఇలా కొడుతున్నాడు, దాని మీద ఆ వేసిన విస్తరలో ప్లేట్ మీద ఇలా కొడుతున్నాడు. ఆయనకు మరి తిన్న వ్యక్తి కోపం వచ్చినట్టుంది. 2 సార్లు చేశాడు, 3వసారి చేయగానే ఆ ప్లేట్ తిన్న ఆహారం మధ్యలో వదిలేసి లేచి ఆయన వెళ్ళిపోయాడు. ఈలోపు భోజనాలు ఆయన పిలిచిన ఆయన కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి ఏమైందండి వెళ్ళిపోతున్నారంటే, మీకు నేను ఇష్టం లేదు కావాలండి, నన్ను పిలిచి అవమానపరుస్తున్నారని అంటే, అయ్యయ్యో అలాగే లేదండి అంటే మరి ఆయన అని చెప్పి మళ్ళీ ఆగిపోయాడు. ఏమైంది అని అంటే, ఏం లేదులేండి అని వెళ్ళిపోయాడు. ఈలోపు వీళ్ళకి ఏమైందో అర్థం అవ్వలే, ఏం జరిగిందో తెలియదు. ఎవరినో చూపించాడు. ఏంటనంటే ఇది ఎవరో ఒకరు గమనిస్తారు కదా, వచ్చి చెప్పారు, ఇలాగా పలానా ఆయనకి పడదండి, మీరు వడ్డించినప్పుడు ఆయన పెట్టారు, కరెక్ట్గా ఆయన వస్తే ఈయన వడ్డించేటప్పుడు ఇలా చేశాడు, అందుకే ఆయన ఏం అనలేక వెళ్ళిపోయాడు. మరి చెప్పాలి కదా ఆయనంటే, ఆయనకి ఈయన మీద కోపమే లేదండి, ఈయనకి ఆయన మీద ఉంది, సర్లే నా వల్ల ఆయనకి ఎందుకు ఇబ్బంది పెట్టామని చెప్పి చాలా వరకు ఆయన ఓర్చుకున్నాడు. 2-3 సార్లు చేశాడు. మరి ఆయన వల్ల ఈయన ఇబ్బంది పడుతున్నాడని ఆయన వెళ్ళిపోయాడంట. మీరేం ఇబ్బంది పడద్దు, మీ మీద ఆయన కోపం ఏం లేదని అనగానే
సరే అని చెప్పి వాళ్ళు ఊరుకున్నారు. తర్వాత వీళ్ళు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మమ్మల్ని క్షమించండి ఇలా జరిగిందంటే, అంటే అయ్యయ్యో మీరు అలా అడుగుతారని నేను చేయలేదండి, ఆయనకి నా మీద ఇష్టం లేదు, మీ కార్యక్రమాన్ని చూడకుండా కూడా అలా ప్రవర్తించాడండి అని చెప్పి ఆయన చెప్పాడండి. చెప్పి వాళ్ళిద్దరు సమాధాన పడ్డారు. ఆయనకైతే ఆ పని చేసిన ఆయన మీద కూడా మంచి హృదయమే ఉంది. చూడండి కొంత ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారంటే, పాత మన హృదయంలో ఉండకపోతే కార్యక్రమం అయిందా కాదు. పిలిచిన ఆయనకి ఈయనకి ఏమైనా ఆ సమయంలో వడ్డించింది ఇలా వేసి వెళ్ళిపోతుంటే ఎంత సమయం పడుతుంది? ఎన్ని సెకండ్లు? ఒక 2-3 సెకండ్లే కదా. ఒక హస్తం ఇలా తీసి ఇలా వేస్తే అందులో కూడా ప్రేమించలేకపోయాడు. కారణం ఏంటి? హృదయంలో ఏదో దాగి ఉంటే సమయం చూడడం, సందర్భం చూడడం, పరిస్థితి చూడడం, మనం ఎక్కడున్నామనే స్పృహ కూడా మర్చిపోతాం. ఎవరో కార్యక్రమంలో మన వల్ల వాళ్ళ మధ్యలో విభేదం వస్తుందన్న ఆలోచన కూడా ఆయనలో పోయింది. అంత దౌర్భాగ్యంగా కిందకి దిగి ప్రవర్తించాడనంటే కారణం హృదయంలో ఏదో దాగిపోయిన పాత గాయం. ఈరోజు ఒక మనిషి నీకు గాయం చేసి ఉండొచ్చు, నీకు నొప్పి కలిగించి ఉండొచ్చు, ఎప్పుడో ఏదో రకమైన ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఎంతకాలం దాన్ని అలా నడిపిస్తూ ఉంటావు? ఎంతకాలం దాన్ని కొనసాగిస్తూ ఉంటావు? అది ఎంత మూర్ఖంగా ప్రవర్తించేలా చేసిందో చూడండి ఆ వ్యక్తిని. మరొకరి కార్యక్రమంలో కూడా ఈయన వల్ల ఆయనకి విభేదం వచ్చేలా చేసింది. కొంతమంది కొన్ని చేసే పనులు ఎంత దారుణంగా ప్రవర్తించేలా చేస్తాయంటే అంతే దారుణంగా ప్రవర్తించేలా చేస్తాయి. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆలోచించండి. మన హృదయంలో దాచుకున్న గాయం మనం అనాలోచితంగా ప్రవర్తించేలా చేస్తుంది. అంటే మన శరీరాన్ని అదుపులో తీసుకొని దాని స్థానం ప్రకారంగా నడిచేలా చేస్తుంది. కనికరం ఏం చేస్తుంది అంటే ప్రేమించేలా చేస్తుంది. ఆ రోజు ఆ వడ్డించేటప్పుడు ఆయన ఇబ్బంది పడినా వడ్డించే ఆయన్ని ప్రేమించాడు, పిలిచిన కుటుంబాన్ని కూడా ప్రేమించాడు. జరిగిన సంఘటన అవమానకరంగా ఉన్నా ఏ మాత్రం కూడా దాని హృదయంలో తీసుకోలేదు. ఈరోజు మనం చిన్న చిన్న విషయాల్ని హృదయంలో దాచుకొని రోజులు వాళ్ళతో శత్రుత్వాన్ని నడిపించుకుంటారు. కొంతమంది అయితే సంవత్సరాలు నడిపించుకుంటూ ఉంటారు. కొంతమంది జనరేషన్స్ కూడా వాళ్ళ ముఖాలు చూడరు. ఈరోజు మన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయో సమాధానం పడడానికి ఈరోజు దేవుడు మరొకసారి మనల్ని ఆలోచించేస్తున్నాడు. కనికరం చూపించు, నువ్వు కనికరం పొందుకో జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఆయన చెప్తా ఉన్నాడు. మనం కనికరం చూపకపోతే రేపు పొద్దున్న దేవుని ఎదుట మనం నిలబడేటప్పుడు ఆ కనికరం పొందుకోము అన్న హెచ్చరిక ఈరోజు మనకి కనబడకపోతే మన ప్రాణానికి నష్టాన్ని మనమే చేకూర్చుకుంటాం. మొదటిది, కనికరం ఎలాంటి వ్యక్తినైనా ఏం చేయాలి? క్షమించాలి. శిక్షను కోరుకోదు. శిక్షణ కోరుకోదు అని అంటే ఆ మాట మీకు చెప్పలేదు కదా. శిక్షణ కోరుకోదు అని అంటే చాలామంది కనికరం చూపించేటప్పుడు వీళ్ళు ఏం నష్టపరచరు, కానీ ఎవరి ద్వారానే వాళ్ళకి నష్టం కలిగించిందంటే ఆనందిస్తారు. నువ్వేం నష్టం చేయవు, కానీ వాళ్ళకి ఇలా జరిగింది అనగానే హృదయంలో సంతోషం వస్తుంది. కనికరం అంటే ఆ సంతోషం కూడా పొందుకోకూడదు, ఆ ఆనందం కూడా పొందుకోకూడదు. వాళ్ళకి ఏ రకంగా కూడా నష్టం కలగకూడదని ఆలోచించేదే కనికరం. కాబట్టి మనం అలా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. కనికరం అంటే ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తుంది, శిక్షను కోరుకోదు. రెండోది, కనికరం పాతవి త్రవ్వదు, ఎత్తదు. ఎక్కడ కూడా పాతవి ఆలోచన ఎత్తకూడదు, మాట్లాడకూడదు, తలంచకూడదు. వాళ్ళు ఇలాగండి, అప్పుడు ఇలా చేశారండి, నీకేదో గాయపరచి ఉండొచ్చు. అందరి ఏళ్ళ వాళ్ళు అలా ప్రవర్తిస్తారని వాళ్ళకి ముద్ర ఎందుకు వేయాలి? వాళ్ళ మీద ఎందుకు అబండం మోపాలి? నిందెందుకు వేయాలి? అలాంటి ఆలోచన మనం చేసాము అని అంటే మనలో కనికరం లేదు. మనలో కనికరం ఉంది అంటే నీవు పొందిన గాయాన్ని నువ్వు మర్చిపోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళని ముద్ర వాళ్ళ మీద వేయడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయకూడదు. మూడోది ఏంటంటే కనికరం నష్టాన్ని ఓర్చుకోవడం. కనికరం ఏంటి? నేను పొందిన నష్టాన్ని ఓర్చుకోవడం. కొన్నిసార్లు కొంతమంది మాటల వరకు అయితే సహిస్తారండి. మాటల వరకు ఏముంది, ఒక మాటే కదా అని కొంతమంది చెప్తున్నాను. నష్టాన్ని మాటల వరకు అయితే సహిస్తారు, కానీ ఏదైనా వస్తువు పోయింది అని అంటే సహించలేరు. వస్తువు ఎందుకు అని అంటే చూసిన వెంటనే ఆ వస్తువు లేదని అంటే ఎవరు గుర్తొస్తారు? వెంటనే ఇది ఆడవాళ్ళే పోయిందిరా, ఇది ఆడవాళ్ళే నాశనం అయిందిరా, ఇది ఉండేది ఇలా పోయిందిరా, గుర్తొస్తారా? ఆ గరిటె ఏదో మనకి పోయింది అనుకోండి, మన రోజు అలవాటైన గరిటె చిన్నదే, కానీ ఆ గరిటె లేనప్పుడల్లా మనకు ఎవరు గుర్తొస్తారు? ఆ కూరగాయలు లేనప్పుడల్లా ఎవరు గుర్తొస్తారు? వాళ్ళే గుర్తు. ఆ వస్తువు మనకు కనబడకపోతే, ఆ వస్తువు మనకు సరిగా చేతికి అందకపోతే, ఆ టైంకి మనకు ఉపయోగపడకపోతే వెంటనే మనకు ఆ వ్యక్తి గుర్తొస్తాడు. నష్టాన్ని ఓర్చుకునే మనసు
కలిగి ఉండడం కనికరం. కొన్నిసార్లు ఆ నష్టం చేస్తున్న వ్యక్తి మన కళ్ళ ముందే తిరుగుతారు, అప్పుడు మరి ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకు? మాటికి గుర్తొస్తుంది, ఆ సంఘటనే గుర్తొస్తుంది, జరిగిన అనుభవమే గుర్తొస్తుంది, జరిగిన పరిస్థితే జ్ఞాపకం వస్తుంది. కొన్నిసార్లు మనకి అలాంటి జ్ఞాపకాలు వచ్చేటప్పుడు మనకు గుర్తు తెచ్చుకోవాలి ఏంటంటే, మనం దేవుని కన్నుల ఎదుటి నుంచి పక్క వెళ్ళగలమా? నిరంతరం ఆయన కనుదృష్టి భూలోకం మీద ఉంది, నిరంతరం ఆయన కళ్ళ ముందే ఉంటాం. ఎంత పరిస్థితి అనంటే, అప్పుడే చర్చిలో మనం వెళ్ళి మోకరించి ఒక మాట అడుగుతాం, ప్రభా తప్పు చేశానయ్యా క్షమించు, ఇంక మరలా ఎప్పుడు నేను చేయను, నీ హృదయాన్ని గాయపరిచానని చెప్తాం. ఇంటికి వచ్చి గంట గడవదో మళ్ళీ అదే బలహీనత ఆ పని చేస్తూ ఉంటాం. ఆయన చూడట్లేదా? ఆయన కనుదృష్టి నుంచి మనం దూరం వెళ్ళిపోయామా? వెళ్ళే. ఆయన కళ్ళ దృష్టి ముందే మనం ఉన్నామని తెలుసుకున్నా మళ్ళీ ఆ పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కనికరం, దేవుని కనికరం మనకు ఒక రోజు ఇచ్చిందండి, కొత్త దినం, మనకు ఆయుష్ ఇచ్చింది, మనకి జ్ఞాపక శక్తి ఇస్తుంది. మనం రోజు దేవుని ఆ సూర్యోదయాన్ని అనుభవిస్తున్నాం, ఇలా వర్షాన్ని అనుభవిస్తున్నాం, ఇలా గాలిని అనుభవిస్తున్నాం, అన్నీ అనుభవిస్తున్నా మనకేం అర్థం అవట్లే, ఆయన నా ఎడల కనికరం చూపించాడని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాం. ఆయన నన్ను ప్రేమించి ఒక దినాన్ని ఇచ్చాడు, మళ్ళీ నాకు అన్నీ సమకూర్చాడు అని మర్చిపోయి మనం మరొకరిని ప్రేమించడానికి మనకేదో నష్టమైందని ఆలోచిస్తున్నాం. మనకు దేవుని చేసిన నష్టాలు ఎన్నో ఉన్నా మనం దేవుడు నన్ను కనికరించాడని మర్చిపోయి ఒకరు మనం చేసిన ఒక సందర్భంలో జరిగిన నష్టాన్ని ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎన్నో సందర్భాల్లో గుర్తు తెచ్చుకుంటున్నాం. మనం దేవుని ఎదురు ఎన్నిసార్లు నష్టపరిచామో, దేవుని ప్రేమను ఎంత వృధాగా మనం వేస్ట్ చేస్తా ఉన్నాం. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని అనేక మార్లు తీసుకునేటప్పుడు నేను ఒక మెట్టు పైకే ఎక్కాలి కానీ కిందకి దిగిపోతూ కూడా దేవుని ఆ రక్తాన్ని, శరీరాన్ని నేను ఎంత చులకనగా చూస్తున్నానే భావన మనలో కలగకుండా దాని విషయంలో దుఃఖపడట్లేదు, దాని విషయంలో మనం బాధపడట్లేదు, దాని విషయంలో వేదన చెందట్లేదు. ఒకడు మనకి నష్టపరిచిన సందర్భం మాత్రం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగ మనం దేవుని సందర్భంలో ఆలోచించగలిగితే, దేవునికి చేసిన గాయాన్ని కనుక మనం తలంచగలిగితే ఈరోజు మన హృదయం ఎంత మంచిగా మారిపోదునో, దేవుని ప్రేమించట్లో మనం ఎంత గొప్పగా మారిపోదామో, దేవుణ్ణి మనం ఎంత గాయపరుస్తున్నామో, ఎంత నష్టపరుస్తున్నామో అనే ఆలోచన మనం పక్కన పెట్టేసి ఒకరు మనల్ని నష్టపరిచిన గాయాన్ని మనం ఆలోచించుకుంటున్నాము అని అంటే వాళ్ళని ప్రేమించడం మన జీవితంలో సాధ్యపడదండి. దేవుడు మనం ఎంత నష్టపరిచినా ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తామో, ఒకడు మనల్ని నష్టపరుచున్న దాన్ని ఆలోచించం కానీ మనం ప్రేమించడానికి ఎంత ఎక్కువ అవకాశాలు దొరుకుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు నష్టాన్ని ఓర్చుకోవడం అని అంటే దేవుని నేను ఎంత నష్టపరిచాను అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఆ వ్యక్తిని ప్రేమించే మనస్తత్వంతో మనం నడవడానికి ఇష్టపడం. కాబట్టి మన నష్టాలు చాలా రకాలుగా ఉండొచ్చు. బయటికి కొన్ని చెప్పుకోవచ్చు, కొన్ని చెప్పుకోలేకపోవచ్చు. కొంతమంది పంచుకోగలం, కొంతమందికి మనం చెప్పుకోలేము. అలాంటి సందర్భాల్లో కూడా ఉంటుండొచ్చు. ఆ నష్టాలు మనం రకరకాలుగా ఉండొచ్చు. ఎందుకు అలా చెప్పాను అంటే, ఒక ఆవిడ ఏమంది అని అంటే, మనశ్శాంతిని కోల్పోయానండి, నా భర్త వల్ల ఆయన ప్రేమించలేకపోతున్నానని చెప్పింది. ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో తెలియదు. కానీ ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను బయటికి చెప్పుకోలేక ఈ మాట అంటున్నాను, ఆయన వల్ల నాకు మనశ్శాంతి లేదు, పెళ్ళి 25 ఏళ్ళు అయింది, మనశ్శాంతి లేదు. మరి ఏంటి అని అంటే, కలిసి నివసిస్తున్నాం కదా, దేవుడు చూస్తాడు కదా అని అంటున్నాను. కలిసి నివసించడం కనికరం కలిగి ఉండడమా? దూరంగా ఉన్నా ప్రేమించగలగడం కనికరం కలిగి ఉండడమా? చాలామంది ఏమనుకుంటారంటే, కలిసి నివసిస్తున్నాం, చక్కగా భోజనం చేస్తున్నాం, వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తున్నాను, నాకేం కావాలో అడిగి తీసుకుంటున్నాను, కాబట్టి ఇంకేముంది, మేమిద్దరం ప్రేమ కలిగి నడుచుకుంటున్నాం కదా అంటున్నా. లోకానికి ప్రేమ కలిగి నడుచుకోవడమే అది, మనుషుల దృష్టిలో ప్రేమ కలిగి నడుచుకోవడం. కానీ దేవుని దృష్టిలో వాళ్ళ హృదయాలు కలిసి ఉన్నాయా, వేరుగా ఉన్నాయా? మరి వేరుగా ఉన్నాయి కాబట్టి 25 సంవత్సరాల నుంచి నాకు మనశ్శాంతి లేదని చెప్తుంది. కానీ ఇంట్లో కలిసే ఉన్నారు. కలిసి ఉన్నారా? దేవుని దృష్టిలో అయితే కలిసి లేరు. ఒక ఇంటి కప్పు కింద ఉన్నంత మాత్రాన కలిసి ఉన్నట్టు కాదు, ఇంటి కప్పు కింద మనం కలిసి భోజనం చేసేంత మాత్రాన కలిసి ఉన్నట్టు కాదు, మనం ఒక బండి మీద వెళ్తున్నంత మాత్రాన కలిసి ఉన్నట్టు కాదు, లేకపోతే మనం ఇంకేదో పరిస్థితుల్లో కారణాలు చెప్పి కలిసి ఉన్నామని చెప్పుకుంటే అది కలిసి ఉన్నట్టు కానే కాదు. మన హృదయాలు కలవనంత వరకు కూడా అది కలిసి ఉన్నట్టు కానే కాదు.
కనికరం చూపించాలి అని అంటే మన హృదయంలో ఒకరికి ఆ స్థానం ఇవ్వాలి, మన హృదయంలో వారిని ప్రేమించగలిగేలా మారాలి. అది నిజమైన కనికరం చూపించే మనసు. మొదటిది, కనికరం ఎలాంటి వ్యక్తినైనా ఏం చేస్తుంది? క్షమిస్తుంది, కానీ శిక్ష కోరదు. రెండోది, కనికరం పాతవి ఎప్పుడు కూడా తవ్వదు, పాతవి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోదు, వారి గురించి ఆలోచన ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా చెప్పడానికి ఇష్టపడం. మూడోది ఏంటనంటే కనికరం నష్టాన్ని ఓర్చుకుంటుంది. నాలుగోది ఏంటనంటే కనికరం తిరిగి మునుపట్లాగే ప్రేమిస్తుంది. కొన్నిసార్లు ముందు మనం మనకి ఏ విభేదం రానంత వరకు ఒకలా ప్రేమిస్తాం. విభేదం వచ్చిన తర్వాత ఆ ప్రేమలో మార్పు ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదు? ఎంతో కొంత. మునుపు ప్రేమించిన ఆ పరిపూర్ణమైన ప్రేమ, ఆశ, ఆలోచన ఉంటుందా? ఎందుకు మారిపోద్ది? వాళ్ళు చేసిన గాయాన్ని బట్టి, వాళ్ళు చేసిన పరిస్థితిని బట్టి. దేవుడు ఏం చెప్పాడు? మీరు చేసినవన్నీ కూడా నా వైపు వెనకతలా వేసేసుకున్నాను, నేను మరలా వాటిని జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. ఆయన మునుపట్లాగే ప్రేమించాడా? ప్రేమలో దేవుని ప్రేమ తేడా ఉందా? దేవుని ప్రేమలో తేడా ఉండదని మనం చెప్తాం, కానీ మన ప్రేమలో తేడా ఉండొచ్చని మరి ఎవరు ఒప్పుకున్నారు? దేవుని ప్రేమలో తేడా లేదని మనమే ఒప్పుకుంటాం, కానీ మన ప్రేమలో తేడా ఉండొచ్చని ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరే. మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నాం మన తేడా చూపిస్తే? ఎవరు వచ్చినా సరే బాగా నవ్వుతూ పలకరించి, కొంతమంది వస్తే ముఖం తిప్పేసుకుంటున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? వాళ్ళలో ఏదో తేడా ఉంది. వాళ్ళ ముఖం తిప్పేసుకున్నారు. నువ్వు ప్రేమించవచ్చు కదా, నువ్వెళ్ళి మాట్లాడచ్చు కదా, నువ్వెళ్ళి పలకరించవచ్చు కదా, నువ్వెళ్ళి ఏంటండి ఎలా ఉన్నారని అడగచ్చు కదా. అడగం. మనం ఎందుకు అడగం? వాళ్ళ ముఖం తిప్పుకుంటే మనం ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు పలకరించకపోతే నేనెందుకు మాట్లాడాలి? వాళ్ళు నన్ను సరిగా చూడకపోతే నేనెందుకు ఎలా చేయాలని మనం కారణాలు వెతుకుతాం. ప్రేమించడానికి కారణాలు ఎతకండి, దూరం పెట్టడానికి కాదు, ద్వేషించడానికి కాదు. సహోదరుని ద్వేషిస్తూ దేవుని ప్రేమిస్తానంటే నువ్వు అంత అబద్ధికుడు ఇంకోటి ఉండడని బైబిల్ చెప్తే, మనమేమో ఆడు నన్ను ప్రేమించట్లేదు అందుకు నేను ప్రేమించట్లేదు అని కారణం చెప్తే దేవుని దగ్గర నిలబడగలమా? ఈరోజు ఒకరిని ప్రేమించడానికి కారణాలు ఎతకాలి, ఒకరితో కలిసి ఉండడానికి కారణాలు వెతకాలి, ఒకరితో జీవించడానికి కారణాలు ఎతకాలి, ఒకరితో కలిసి నడవడానికి కారణాలు ఎతకాలి. దూరం అయిపోవడానికి కారణాలు ఎతకడం ఎంతసేపు అండి? లోకంలో అందరూ చేసే పద్ధతి అది, పనే అది. కానీ దేవుని తెలుసుకున్నాం అని చెప్పిన తర్వాత మనం కారణాలు వెతకాల్సింది దేని కొరకనంటే కలిసి ఉండడానికి ఎతకాలి. వాళ్ళలో బలహీనతలు 100 ఉంటాయి, మనలో బలహీనతలు మనం కనపడవు, కానీ ఎదుటివాడి వల్ల మనకు నష్టం కలిగినప్పుడు మనకు చాలా భూతద్దంలో ఎట్టినట్టు కనపడతా ఉంటాయి ఆ విషయాలన్నీ. ఈరోజు దేవుని దగ్గర మనం తప్పించుకోగలమా? ఇలాంటి మనలో దాచుకొని, ఇలాంటి మనలో ఉంచుకొని బతకగలమా? ఆలోచించండి. కనికరం చూపించకపోతే మనం కనికరం పొందుకోం, దేవుని ఎదుట మనం నిలబడలేం సరిగా. కాబట్టి తిరిగి మునపట్లాగానే ప్రేమించగలగాలి. ఎంత కష్టం ఉంటుందో మన కళ్ళెదుట ఆ సందర్భం కనబడిపోతూ ఉంటుంది, ఆ పరిస్థితి, ఆ మాటలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి రింగులు తిరుగుతూ ఉంటాయి. అవన్నీ మర్చిపోవాలి. ఒక ఆయన ప్రార్థన చేసేవాడండి, ప్రభువా చాలా విషయాలు నేను గుర్తుంచుకుంటున్నాను, మర్చిపోయేలా నాకు సహాయం చేయని. మరుపు ఇచ్చేలా నాకు సహాయం చేయి ప్రభువా. చాలా విషయాలు పనులు చేసేటప్పుడు మర్చిపోతుంటాం. తాళాలు ఎక్కడ మర్చిపోతాం, షూ ఎక్కడ పెట్టామో మర్చిపోతాం, టవల్ ఎక్కడ పెట్టామో మర్చిపోతాం. కానీ ఇవి ఎందుకు మర్చిపోము? ప్రభువా నాకు ఆటల్లో జ్ఞాపక శక్తి ఇవ్వయ్యా, వీటిల్లో మరుపు ఇవ్వయ్యా అని అడగడం ప్రారంభించాడంట ఒక ఆయన. ప్రారంభిస్తే, ఎందుకంటే మనకు మరుపు ఉంది కదా, ఆటల్లో మర్చిపోయినప్పుడు వీటిలో మరుపు ఉండాలి కదా. దేవుని దగ్గర విచిత్రంగా అలా అడిగాడండి, ప్రభువా నాకు ఆటలో జ్ఞాపక శక్తి వీటిలో మరుపువని. అంటే దేవుడు ఒక విచిత్రమైన అనుభవం ఇచ్చాడంటండి ఆయనకి. ఏంటనంటే ఆయనకి అస్సలు ఎప్పుడూ పడన వ్యక్తి. మరి ఈయన ఒక సందర్భంలో ఆయన కలిసినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడుతుంటే ఆయనకి అసలు ఏం అర్థం అవ్వట్లేదంట. ఏం అర్థం అవ్వకపోతే వీళ్ళ ఆవిడ కూడా ఆ విషయాన్ని చూసి, ఇదేంటి మా ఆయన బద్ధశత్రువుతో మాట్లాడుతున్నాడని చెప్పి ఈవిడ ఆయన చూస్తూ నవ్వుతూ అలాగా పలకరిస్తా ఉంటే ఎదురున్న వ్యక్తికి ఏం అర్థం అవ్వట్లేదంట. అసలు నాతో ఇప్పుడు పలకరించడం, అసలు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన కూడా ఏం అనకుండా మౌనంగా ఉంటున్నాడు. అసలు గందరగోళం అయిపోతుంటే ఇంటికి వచ్చిన తర్వాత అలా ఆవిడ కూర్చొని అడిగిందండి, ఏమైంది మీకని? ఏం అడమేంటనంటే, నువ్వేం చేసావు, నువ్వు గుర్తులేదానంటే, ఏం చేశానంటే ఆయనతో అంత ప్రేమగా మాట్లాడుతున్నావు,
అసలు నేను చచ్చేంత వరకు ఆయన గడప కూడా తొక్కనాను, అంత ప్రేమగా మాట్లాడేసావు, నీ చేతిలో స్వీట్ కూడా ఆయనకి ఇచ్చావు, ఆయన తినమంటున్నావు, బలవం చేసావు, ఆయన తినిపించావు, నువ్వు రాలేదని అంటే నేనా అని అన్నాడు. ఆశ్చర్యపోతానంటే ఆయన 3 నెలల నుంచి చేస్తున్న ప్రార్థన ఒకసారి జ్ఞాపకం వస్తుందండి. ప్రభువా నేను మర్చిపోయేలా నాకు సహాయం చేయని నేను నీ దగ్గర అడిగాను, చాలా గొప్ప పని చేసావనంటే తర్వాత రోజు ఆయన తెల్లవారి ఫోన్ చేశాడంటే ఏమండి ఎలా ఉన్నారనంటే ఈయన నోటి మాట్లాడట్లేదు, ఎందుకు అన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు నిన్నేమో అన్నీ మర్చిపోయాడు, ఎలా మర్చిపోయాడు తెలియదు, మర్చిపోయి మాట్లాడేశాడు. ఈరోజు అన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు ఆయన ప్రేమగా మాట్లాడుతుంటే ఈయన హృదయం కరిగిందంట. కరిగి చెప్పండి అని చెప్పి మాట్లాడి పలానా చోట రండి కలుద్దామని అంటే సరే వస్తానని చెప్పి ఈయన వెళ్ళి కలిసి చేశాడండి. తిరిగి ఇంటికి వచ్చి సాయంత్రం మళ్ళీ ప్రార్థన చేశాను, ప్రభువా ఒకసారి మరిపిస్తే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న సంబంధం భలే కలిసిపోయిందయ్యా, మరుపు ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో, నేను మునుపట్లా ప్రేమించే ఎంత గొప్ప కృప నాకు ఇచ్చావయ్యా, నీకు వందనా అన్నాడు. నిజానికి ఒకసారి ఆలోచించండి, నువ్వు కూడా ఒక సందర్భంలో ఒకరోజు మర్చిపోయి అవన్నీ పాతవన్నీ మర్చిపోయి తిరిగి ముందులా ప్రేమించడానికి ఒకసారి ప్రయత్నం చేయి. ఏమంటావనంటే సంబంధం కలుపుకోవడం ఎంత సులువా, కోపద్వేషాలు తొలగించుకోవడం ఎంత సులువా అని మనం కూడా చెప్పగలుగుతాం. ఎందుకు? మర్చిపోవడం దేవుని ద్వారా పొందుకోగలిగిన ఆ గొప్ప కృప ఆయన అనుభవించినప్పుడు ఈరోజు మనం కూడా అనుభవించగలం. నిజాన్ని మనం కూడా అనుకుంటాం, ఆ ఒక్క సందర్భం లేకపోతే ఆయనకి నాకు ఎంత మంచి సంబంధం ఉండేదండి, ఆవిడికి నాకు ఎంత మంచి సంబంధం ఉండేదో, ఆ ఒక్క సందర్భం వల్లే మేము కలవలేకపోతున్నాం. అది మర్చిపోయి వెళ్ళి ప్రేమించు, అది మర్చిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలువు, అది మర్చిపోయి వాళ్ళ ఒకసారి పిలువు, నీటి దగ్గర భోజనం పెట్టు. కనికరం మర్చిపోవడం, పాతది మర్చిపోవడం. కానీ మనం ఏం చేస్తామంటే తవ్వుకొని జ్ఞాపకం చేసుకొని మునుపట్లా ప్రేమించలేక మనం చాలా విషయాల్లో దేవుని దగ్గర మనం కనికరం పొందుకోకుండా జరిగిపోద్ది. కాబట్టి ఆలోచించండి. మొదటిది, కనికరం ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తుంది, శిక్షను కోరుకోదు. రెండోది, కనికరం పాతవి త్రవ్వదో ఎత్తదో. మూడోది, కనికరం నష్టాన్ని ఓర్చుకుంటుంది. నాలుగోది, కనికరం తిరిగి మునుపట్ల ప్రేమిస్తుంది. ఆఖరిగా కనికరం ఏంటనంటే అతని స్థానాన్ని తిరిగి అతనికి ఇస్తుందండి. కనికరం ఏం చేస్తుంది? దేవునితో ప్రతి మానవాళి కూడా సంబంధం కోల్పోయాడండి. అంటే దేవుని దగ్గర తిరిగి వెళ్ళలేడు అతని పాపంలో ఉన్న స్వభావాన్ని బట్టి. కానీ దేవుడు ఏం చేశాడు? మనందరినీ కూడా తిరిగి ఆయనతో సమాధానపరచడానికి ఈ లోకంలోకి వచ్చాడు. క్రైస్తవునికి ఒక ఆయువు పట్టు ఏంటి అని అంటే దేవునితో తిరిగి సంబంధం ఏర్పడడం, అది క్రీస్తు ద్వారా. మరి ఈరోజు అంత ఆయువు పట్టు కలిగిన ఆ పరిస్థితిని తెలిసిన ఏ క్రైస్తవుడైనా ఒక వ్యక్తి తిరిగి ఆ పరిస్థితి పొందుకునేలా ప్రయత్నం చేస్తాడా? దూరం పెడతాడా? నేను తిరిగి దేవునితో పొందుకోవడానికి క్రీస్తు అంత శ్రమ పొందాడే, అంత నష్టాన్ని పొందాడే, అంత ఇబ్బంది పొందాడని తెలుసుకునే ఏ క్రైస్తవుడైనా యేసుప్రభు నా కోసం చచ్చిపోయాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా నష్టపడ్డాడు అని చెప్తాడు కదా. యేసుప్రభు గురించి మాట్లాడేటప్పుడు దేని కొరకు పడ్డాడు? తిరిగి మనం దేవునితో సమాధాన పడ్డానికి, తిరిగి మనం అందరం కుటుంబంగా ఆయనతో చేర్చబడ్డానికి. మరి ఈరోజు ఒకరిని బయట పెట్టే మనస్తత్వం మనకెందుకు వచ్చింది? తిరిగి ఆయన స్థానం ఆయనకి ఇవ్వాలి కదా, తిరిగి ఆయన పరిస్థితి ఆయనకి ఇచ్చేయాలి కదా. మనమేమంటాం? ఆయనే కోల్పోయాడండి ఆయన స్థానాన్ని, నేనైతే ఎప్పుడు ఆయన దూరం పెట్టలే అని అంటాం. కానీ ఆయనంతటా ఆయనే దూరం వెళ్ళినా ఈరోజు మనం ఏం చేయాలంటే తిరిగి ఆ స్థానం ఆయనకి ఇవ్వాలి. కొన్నిసార్లు కొన్ని స్థానాలు కోల్పోతారు. ఎలా కోల్పోతారంటే వాళ్ళు చేసిన పనులను బట్టి. ఒక ఇంట్లో ఒక తండ్రి ఏం చేశాడు అంటే, పిల్లలు కాలేజ్ స్థాయికి వచ్చేసిన తర్వాత ఒక అక్రమ సంబంధంలో ఆయన దొరికిపోతే అది అందరికీ తెలిసిపోయింది. పిల్లలు ఆయన్ని నాన్న అని పిలగలరా ప్రేమగా? ఇప్పుడు పిల్లలేకపోతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన పశ్చాత్తాపడ్డాడు, నేను పొరపాటు చేశాను, మొదట మామూలుగానే మాట్లాడాను, అది ఈ స్థాయికి తీసుకెళ్తుందో నాకు తెలియదు, అవతల వ్యక్తికి ఆ ఉద్దేశం ఆలోచన లేకపోయినా పొరపాటు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళామని అంటాం. కొన్నిసార్లు కొన్ని పరిచయాలు, కొన్ని స్నేహాలు, కొన్ని పరిస్థితులు మంచిగానే ప్రారంభమవుతాయి. కానీ మన హద్దు కొన్ని విషయాల్లో మనం పెట్టుకోకపోతే ఇలాంటి అవరోధాలకే మనం వెళ్తాం, దారి తీస్తాయి ఎంత అయినా. ఎందుకు? శరీరం చాలా బలహీనమైనది, లోకం చాలా చాలా పరిస్థితుల్లో అవకాశాలు మన ముందు పెడతారు దేవుని నుంచి తొలగించడానికి. అలాగే ఆయన కూడా
తన తప్పు తాను ఒప్పుకున్నాడు అందరి ముందు. కానీ పిల్లలకి తండ్రి స్థానం ఇచ్చే అవకాశం మాత్రం వాళ్ళు ప్రయత్నం చేయలేకపోతా ఉన్నారు. ఒకరోజు దేవుని మాటలు వారు కూడా విన్నారు. విని ఎన్ని మాటలు విన్నా సరే తండ్రి ఎందుకు ఇలా చేశాడు, మా నాన్న ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనే వెతుకుతున్నారు తప్ప ప్రేమించే సందర్భం అసలు ఎక్కడ కూడా వెతకపోతుంది. వాళ్ళ నాన్నగారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు తిరిగి ప్రేమించడానికి. ఒక పొరపాటు చేసిన తర్వాత వాళ్ళని చేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పి పిల్లల్ని ఆయన అర్థం చేసుకున్నాడండి. పిల్లలకి ఏం కావాలన్నా చూస్తున్నాడు, ఏం చేయాలని చేస్తున్నాడు. కానీ పిల్లలు మాత్రం కనీసం ఆయన్ని తండ్రిగా కూడా చూడట్లే. ఎంత నీచంగా చూడాలో అంత నీచంగా చూస్తున్నారు. నలిగిపోతూ, ఇబ్బంది పడుతూ, నష్టపడుతూ, హింసపోతూ ఏం చేయాలో అది చేశాడండి. అంత చేసిన ఆఖరికి ఆయన చచ్చిపోయే సందర్భం వెళ్ళేంత వరకు కూడా పిల్లల్లో కనీసం ప్రేమించే మనసు ఆలోచన రాలే. అసలు ఏ అవకాశం కూడా రాలే. ఆయన చచ్చిపోతూ ఒక మాట చెప్పాడండి. డైరీలో రాసి ఉంచాడంట. అది ఏంటనంటే, నేను డైరీ రాశాను, ఒకసారి నా పిల్లల్ని చదవమానండి అని చెప్పి చదవమని చెప్పాడంట. ఏమని రాశాడు అని అంటే, దేవుని మాట ఒకటి రాసి కింద కొన్ని మాటలు రాశాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. అమ్మా అని ఈ మాట రాసి ఆ డైరీలో ఈ డైరీ చదవమని చెప్పేశాడు ఒక ఆయనకి. ఆ కుటుంబం చెప్పేశాడు. ఆ డైరీలో రాసిన మాటలు ఏంటి, ఈ మాట రాసినట్టు ఆయన, కనికరం చూపని వారు ఏమవుతారంట, కనికరం లేని తీర్పు పొందుతారు. అమ్మా మీరు కనికరం చూపలేదు, రేపు పొద్దున్న మీరెక్కడ తప్పించుకోలేరో నేనైతే మిమ్మల్ని క్షమించేశాను, మీకైతే నా ద్వారా క్షమాపణ నేను చచ్చిపోయిన తర్వాత పొందుకుంటారు. దయచేసి మనసులో నా మీద ఏ రకమైన ద్వేషం మీరు ఉంచుకున్నా రేపు మీకు పొద్దున అది మీకు ప్రమాదం, దయచేసి నన్ను క్షమించండి ఇప్పుడైనా అని చెప్పి రాసి ఆయన నోటు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, నాకు మేము ఏ కష్టం లేదు, ఏ నొప్పి లేదు, నేనైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ ఎడల నాకు ఉన్నది ప్రేమే, నేను మిమ్మల్ని క్షమించాను, నా తరపు నుంచి మీకు ఏమీ లేదు, ఇబ్బంది లేదు, దేవుని దగ్గర నుంచి ఏ ఆటంకం మీకు రాదు, కానీ మీలో ఉన్నదే మీకు ఆటంకం, జాగ్రత్త అనే హెచ్చరిక రాసి ఆ నోటు ఉంచాడంట. ఈరోజు ఆలోచించండి, కనికరం చూపకపోతే ఎదుటోడు కాదు నష్టం మనకి, ఎదుటోడు కాదు ఇబ్బంది పడేది మనం. కనికరం చూపిస్తే మనం ఏమనుకుంటామంటే ఎదుటోడు బాగుపడతాడేమో, ఎదుటోడు హాయిగా ఉంటాడేమో అనుకుంటాం. కనికరం ఎప్పుడు కూడా మనకు అవసరం. కనికరం ఎప్పుడు కూడా మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళేలా చేస్తుంది. కనికరం ఎప్పుడు కూడా నేను దేవునితో సదాకాలం ఉండేలా చేస్తుంది. ఈరోజు ఒకరిని కనికరించడం వల్ల నాకు లాభం అనేది ఎప్పుడైతే నేను మర్చిపోతానో కనికరాన్ని ఆలస్యం చేస్తాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఈ 5 విషయాలు. కనికరం ఎలాంటి వ్యక్తినైనా ఏం చేస్తుంది, క్షమిస్తుంది, శిక్షను కోరుకోదు. కనికరం పాతవి జ్ఞాపకం చేసుకోదు, తవ్వదు. 3వది, కనికరం నష్టాన్ని ఏం చేస్తుంది, ఓర్చుకుంటుంది. 4వది, కనికరం తిరిగి మునుపట్లాగే ప్రేమిస్తుంది. 5వది, కనికరం అతని స్థానాన్ని అతనికి ఇస్తుంది. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ స్థానాన్ని కోల్పోవచ్చు వారు చేసిన పనులను బట్టి, కానీ వారిని అలాగే ప్రేమించగలిగిన మనస్సు దేవునిది. అలా మనం ప్రేమించడమే కనికరం కలిగి ఉండడం. అలా ఎక్కడైనా మనం చూపించలేకపోతున్నామేమో, అలా ఎక్కడైనా మనం నడుచుకోలేకపోతున్నామేమో, ఈరోజు దేవుడు మరొకసారి మనల్ని కనికరం చూపించకపోతే నువ్వు కనికరం పొందుకోవు అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనం ఆ విషయాల్లో దేవుని సహాయం అడిగి దేవునిలా మనం కూడా మార్చబడి మనం కనికరం పొందుకోవడానికి, కనికరం చూపించడానికి అవకాశాలు ఎక్కువ వెతుకుదాం. అలా బతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.